నేను మాట్లాడతాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఎదుర్కొండగా ఈ క్యాండిల్స్ వెలుగుతున్నాం. ఇప్పుడు మనం అందరము ఆత్మ, మనస్సు, ఆత్మ, పరలోకము, మరి దీని పరమాత్మలో లీనమైపోవడం అనేది మనం మాట్లాడుతున్నాం. అసలు ఆత్మ అనేది ఉందా లేదా? మీరు ఎవరైనా ప్రశ్నించుకున్నారా? ఆత్మ ఉండేదానికి అవకాశం ఉందా లేదా? అసలు ఆత్మ అంటే ఏంటి? ఈజ్ ఇట్ అన్ ఆబ్జెక్ట్? ఆలోచించండి. ఆత్మ అనేది ఈ క్యాండిల్స్ వెలుగుతున్నాయి. ఈ క్యాండిల్స్ నేను పట్టుకోమని చెప్పేసి ఎవరైనా నాకు సలహా ఇస్తే నేను పట్టుకోగలనా? లేకుంటే మీలో ఎవరైనా పట్టుకుంటారా? నేను చెప్పండి, ఎవరైనా పట్టుకోగలరా? నేను వేడుకొండలవాడి దేవాలయం నుంచి ఒక మిఠాయి తెచ్చాను, ప్రసాదం తెచ్చాను. లేక శ్రీ సాయిబాబా దగ్గర నుంచి నేను వేడి వచ్చాక నుంచి ప్రసాదం తీసుకొచ్చాను. అయ్యా ఇది తీసుకోండి అంటే ఎలా తీసుకుంటాను చెప్పండి? చాలా వినోదంతో చక్కగా తీసుకుని దాన్ని నోట్లో వేసుకుంటాం. అయితే దీన్ని ముట్టుకోను అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? మనకి ఆలోచించండి. ఎవరు చెప్తున్నారు చెప్పండి. ఎవరైనా మనసు లేదా ఆత్మ, ఈ బాడీ ఇది ఒక ఏమంటాం, అది ఒక కట్టె పెడతా ఉన్నది. దీన్ని వరలో ఉంటే ఏదో ఒకటే ఉంటుంది, ఒక కట్టె ఉంటుంది, అది ఏదైనా ఉంటుంది, అంతేగాని రెండు ఉండదు. ఇది ఒక వర. ఈ వరలో ఏముండాలి? ఉంటే ఆత్మ ఉండాలి, లేకుంటే మనసు ఉండాలి. ఈ రెండు ఉండటానికి వీలు లేదు. నేను ఈ దారిని వెళ్తాను, ఈ దారి బాగుంటుంది, ఇలా వెళ్ళు అంటే నేను నాకు రాను, నేను ఇటు వెళ్తాను అంటారు. ఎవరు ఈ కమాండ్ ఇస్తున్నారు? అయితే ఆత్మ ఉండాలి, మనసు అయినా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్. దీనికి ఈ కమాండ్స్ ఇచ్చేది ఎవరు? నాడీ ఉండదు, ఆర్ అదర్వైజ్ మనసు, ఆర్ అదర్వైజ్ ఆత్మ. నేను ఎక్కడికో వెళ్తాను, నాకు ఆత్మ పరలోకంలోకి వెళ్ళాలి, నేను అక్కడ సుఖ సంతోషంతో జీవించాలి. ఇక్కడ కోరికలే, ఇక్కడ ప్రార్థనలు ఉంటాయి, పూజలు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, యాగాలు ఉంటాయి, అన్నీ చేస్తాం. కానీ నేను పైకి వెళ్ళిన తర్వాత మరలా అక్కడ నాకు స్వర్గం కావాలి, భ్రమలో లీనమైపోవాలి. లేకపోతే స్వర్గంలో పెట్టడం అనేది ఇదంతా ఒక ఏమంటామంటే ఒక భ్రమ. మనం అందరం భ్రమలో బ్రతుకుతున్నాం. అంతా ఉండేది ఏంటి అంటే అది మన మనసు కమాండ్మెంట్స్. లేదా దాన్ని ఆత్మను అడ్రస్ చేయండి. ఆత్మ కాకపోతే మనసు అని అడ్రస్ చేయండి. సరే, ఈ కాండిల్ ఎంతసేపు పెరుగుతుందండి? ఈ మైనం ఉన్నంతసేపే పెరుగుతుంది. ఈ మైనంతో పాటు ఆ ఒత్తి ఉన్నంతసేపే పెరుగుతుంది. మనం కూడా అంతే. మనం భోజనం చేస్తున్నాం, మనం తింటున్నాం, మనం తిన్న ఆహారం ద్వారా మన జీవకణాల ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఆ ఉత్పత్తి ద్వారా మనం ఈ కార్యము పని చేస్తుంది. ఆ పని ఎంతకాలం చేస్తుందంటే ఈ మైనం ఉన్నంతసేపు వేస్తుంది. ఆ ఓకే, ఇది వెలుగుతుంది. దీని ద్వారా మనకి ఏం కనపడుతుంది? ఇక్కడ వెలుగు కనపడుతుంది. దీని నుంచి ఏమి ఎమిట్ అవుతుంది, ఏమి బయటకు వస్తుంది? పట్టుకుంటే తెలుస్తుంది ఏమొస్తుంది, కాలుతుంది. అయితే ఈ రెండు కాలుతూ వెలుతురునిస్తూ ఆ రెండు ఎక్కడికి వెళ్తున్నాయి? వెళ్తున్నాయండి? మూలంలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే మనిషి జీవం ఎట్లాంటిదంటే ఏమంటాము, రికలెక్షన్ చేసుకోలేకపోతున్నాం. మనం జీవిస్తున్నాము అంటే దానిలో దీనిలో ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో మనిషిలోనూ కూడా వేడి, నీరు, గాలి, వెలుతురు, మట్టి, ఈ పంచభూతాల సమ్మేళనమే మనిషి. ఈ పంచభూతాలు సక్రమంగా పనిచేసినంత కాలం మనం మాట్లాడతాము, పోగులాడతాము, చదువుతాము, ఉద్యోగాలు చేస్తాము, అనేక కార్యక్రమాలు చేస్తాము. మరి ఒక నియతి ప్రకారంగా పనిచేస్తుంది ఈ బాడీ నియతి ప్రకారం పనిచేయాలి అంటే మన ఆరోగ్యం బాగా ఉండాలి. మన ఆరోగ్యం బాగా ఉండాలంటే మనం మంచి ఆహారం పనిచేసుకుంటాం. ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ సమయం తీసుకున్నాం
ఇంకా 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. సో ఈ సపరేట్ అయిపోయినప్పుడు మనం ఈ 2 కాలుతున్నప్పుడు, ఈ క్యాండిల్స్ వెలుగుతున్నప్పుడు దీనిలోంచి వచ్చే ఏమిటి అయినటువంటి వెలుతురు కానీ వేడి కానీ తన మూలధాతువుల్లో కలిసిపోతుంది. సో మానవుడు కూడా అది ఏ జీవైనా కూడా మరణించడం అంటే దానిలోని మూలధాతువులు ప్రకృతిలో తన మూలధాతువుల్లో కలుస్తున్నాయి. అంతేగాని పరలోకానికి వెళ్ళడం అనేది ఒక భ్రమ. అది మన పరలోకం అనే దాన్ని మీరు ఆలోచించండి. ఈ మూలధాతువుల్లో కలిసిపోతుంది కానీ కాబట్టి మనిషిలో ఉండేది ఈ మూలధాతువుల యొక్క ప్రభావము. ఇవన్నీ కూడా మనం వయసు మరొకప్పుడు నేను చిన్న బాలుని పెరిగాను, పెద్దవాళ్ళయ్యాను, ఉద్యోగం చేశాను, రిటైర్ అయ్యాను. మరి అయితే ఈ మార్పు ఒక రోజులో వచ్చిందా? ప్రతినిత్యము క్షణక్షణము మారుతుంది. క్షణక్షణము మారి ఈ 80 సంవత్సరాల వయసులో ఈ తెలుగు వచ్చింది. 80 సంవత్సరాల వయసులో ఈ తెలుగు వచ్చింది. కాబట్టి మిత్రులారా, ఈ జీవితం అనేది నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనకు అది అనుకూలంగా శరీరం నియతిని తగ్గుతుంది. ఎప్పుడైనా మన జ్వరం వచ్చిందంటే టెంపరేచర్ మారుతుంది. లేకపోతే కంటి చూపు 47 సంవత్సరాల వయసు వచ్చిందంటే గ్లాసు వేయవలసిందే. ఎందుకు జరుగుతుంది ఇది? అది ప్రకృతి నియతి. అది ఎవరో మనల్ని శాసిస్తున్నారో అది చేస్తున్నారో అనేది వడ్డీ మాట. కాబట్టి మిత్రులారా, మీకు మీరుగా ఆలోచించండి. ప్రకృతిలో చూడండి. ఒక మొక్క పెరుగుతుందంటే విత్తనం నాటిన తర్వాత మొక్క మలుస్తుంది. వారం రోజుల తర్వాత అంగుళం ఉంటుంది, 2 వారాల తర్వాత 2 అంగుళాలు ఉంటుంది. అలా పెరిగి పుష్పించి ఫలించి ఫలాలు ఇచ్చి మళ్ళీ అది చనిపోతుంది. అది కోతకు వచ్చేస్తుంది, చనిపోతుంది. కాబట్టి మానవ జీవితం కూడా అంతే. మనం పుట్టిన తర్వాత పెరుగుతాము. మరి 5 దశల్లో మనం పెరిగిన తర్వాత మనం బిడ్డలను కంటాము. వారి బిడ్డలు వాళ్ళ పెంచి పోషించి వాళ్ళు ఒక ఇంటి వాళ్ళని చేసి వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పి ఇక మనం తనకు సాధించడం అంటే ఇదే ప్రకృతిలో కలిసిపోవడమే ఈ 5 ధాతువులు. మిత్రులారా, మన జీవితాల గురించి సక్రమంగా ఆలోచించండి. ఆలోచించినట్టే దేవుడు, దెయ్యము, పరలోకము, స్వర్గము, పరబ్రహ్మ అనే మాటల్లో నిజము లేదు. దేవుడు అనే మాటకు చిన్న అర్థం చెప్తారు. మా నాయన మా తాతగారు అనేవాడు దేవుడు అని. దేవుడు అంటే ఏంటంటే దేవుడు క్రియా విశేషం. ఒక క్రియా విశేషం దేవుడు. సర్చింగ్ కనపడని దాని కోసం ఇంటికే సర్చిస్తాడు. కనపడని దానికి సర్చించడం పని లేదు. ఇది క్రియా విశేషణ. దేవుడు అనే పదంలో మన పల్లెటూరులో చూసినట్లయితే దేవుడు అనేది ఒక క్రియా విశేషం. కాబట్టి కదా దేవుడు ఉన్నాడు లేడు అని చెప్పేసి మతాలను ప్రభావంలో సమాజంలో అందరినీ క్రియేట్ చేసుకోవడం అనేది తెలివైన పని కాదు. కాబట్టి మీరందరూ మన ప్రకృతిని చూసి నేర్చుకోండి. ప్రకృతి మనకి నేర్పేటటువంటి పెద్ద టీచర్ ఎవరంటే ప్రకృతి అనే విషయాన్ని మీరు గమనించండి. ఈ అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందుకు నేను